నేను చెప్తున్నాను అన్నాను, దేవుడు బయలుపరుస్తున్నాడు అన్నాను. అంటే నువ్వే కదా ఈరోజు ఆ సంగతులన్నీ బోధిస్తున్నావు. ఒప్పేసుకున్నారుగా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఒక విషయం మాత్రం చెప్తాను, ప్రవక్తలకు అపోస్తులకు కూడా ఆనాడు బయలుపడలేదని నేను చెప్పాల, నా ప్రభువే అన్నారు. ఈ రాజ్య మర్మములు మీకు అనుగ్రహింపబడినవి అని శిష్యులతో చెబుతూ, మీరు వింటున్న సంగతులు ఒకనాడు అనేక మంది ప్రవక్తలు అపోస్తులు భక్తులు వినగోరియు వినలేకపోయారు, చూడగోరియు చూడలేకపోయారు. ఇది మీరు వింటున్నారు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు వినాలనుకుని వినలేకపోయారు, చూడాలనుకుని చూడలేకపోయారు. వారికి తెలియలేదు ఆ దినాల్లో. ఎలా తెలియలేదు అంటే వారు గొప్పవాళ్ళు కాదని కాదు. ఎందుకు తెలియలేదంటే దేవుడే వారికి బయలుపరచలేదు. దానియేలు మౌనంగా ఉండు, ఇది అంత్య దినం వరకు ఏం చేయబడవలసి ఉన్నది, మరుగు చేయాలి, అప్పుడే బయలుపరుస్తే, ఇప్పుడు కాదన్నాడు. అంటే ఆ విషయం దానియేలుకు కూడా తెలియదు. ఇలా చాలా సంగతులు ఈరోజు మనకు తెలుస్తున్నామంటే వాళ్ళకంటే గొప్ప వాళ్ళమని కాదు, వారు విడిచి వెళ్ళిన గొప్ప పరిచర్యకు దేవుడు మనల్ని నమ్మాడు. అది మన గొప్పతనం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మనల్ని నమ్మాడు. ఈ చివరి దినాల్లో సంఘానికి ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది ఏమిటో తెలుసా? పైన కనబడే మేడి పండును చూడకండి, మోసపోతావు. ఒక్కసారి పొట్ట విప్పి చూడు, ఖచ్చితంగా నీకు పురుగులు కనబడతాయి. దేవుడు కొలిచే కొలతతో సంఘం కొలవడం నేర్చుకోవాలి. లేదంటే మీరు అన్యాయస్తులు అయిపోతారు, అన్యాయపు తీర్పు తీర్చిన వారు అవుతారు. మీ భక్తి ఎంత గొప్పదైనా సరే తుదకు నాశనం తప్పదు. మీకు ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పాలని ఆత్మ ప్రేరణ కలుగుతుంది. 3 నిమిషాల్లో ఈ సంగతులు నేను ముగించే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే గ్రంథావిష్కరణలు ఉన్నాయి. ఒక విషయం మీకు అర్థమయ్యేటట్టు చెప్పాను. ఏమిటంటే, మీరు అనుకునే సాక్ష్యాన్ని వెతికితే మీకు ఎప్పుడు ఎవరు మీకు నచ్చిన వాళ్ళను మంచి వాళ్ళు అంటావు, వారిలో ఎంత చెడున్నా సరే. ప్రేమ దోషములను కప్పునన్నట్టుగా దురాభిమాన పాపం కూడా ఎదుటున్నవాడు ఎంత మూర్ఖుడైనా సరే వాడిని గొప్పోడే అంటుంది. ఎందుకంటే దురాభిమాన పాపం. అభిమానాన్ని బట్టి వాక్యం వినొద్దు. లేఖనాల దగ్గరకు వస్తే ఏ అభిమానం పెట్టుకోకూడదు. ఇక్కడికి వస్తే అతడు నా సేవకుడా, నా అన్ననా, నా తమ్ముడా, నా అల్లుడా కాదు. ఇక్కడికి వస్తే అతడు ఎవరైనా కావచ్చు, నా సొంత రక్షణ కాపాడుకునేటట్టు లేఖన ప్రకారంగా ఉందా లేదా అని చూసుకోండి. దేవుని ఆత్మ మిమ్మల్ని నడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ చివరి దినాల్లో మీరు నేర్చుకోవాల్సిన అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం అది. అత్యంత ప్రాముఖ్యమైన లక్షణం. దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని ఆలోచన లేకయే సంఘం పెరుగుతుంది. ఎవరినైనా మీరు వెళ్ళి దేవుని గూర్చిన జ్ఞానం విషయంలో కొన్ని సంగతులు అడగండి, అనేక సంఘాలకు ఈరోజు తెలియట్లేదు. కారణం ఏంటో చెప్పనా? సంఘానికి ఆశీర్వాదాల కొరకు వస్తున్నారు, దీవెనల కొరకు వస్తున్నారు. చాలా చోట్ల నేను ఈ విషయాన్ని ప్రకటిస్తూనే వస్తున్నాను. మీకు కూడా ఒకసారి చెప్తాను. ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసేయండి దయచేసి. రక్షింపబడ్డ కొత్తలో నీకు వాక్యం తెలియదు కాబట్టి వాటి కోసం వస్తే దేవుడు అంగీకరించి నిన్ను పోషించాడు. అయితే ఇప్పుడు దేవుని గురించి నీకు తెలిసింది, విశ్వాసమును గురించి తెలిసింది, జ్ఞానమును గురించి తెలిసింది. ఇప్పుడు కూడా నువ్వు అదే ఆశీర్వాదములు దీవెన కొరకు వస్తే నువ్వు ఒకరోజు బుద్ధి లేని కన్యకవై విడవబడతావు. మరి దేనికోసం రావాలి కిరణ్ పాల్ గారు? ఆశీర్వాదముల కొరకు, దీవెనల కొరకు మందిరానికి రావడం మానేసి మీరే ఒక ఆశీర్వాదం, మీరే ఒక దీవెన అవ్వడానికి మందిరానికి రండి. ప్రభు త్వరగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరే ఒక ఆశీర్వాదం, మీరే ఒక దీవెన ఎలా అవుతారు? ఇదిగో దేవుని ఉద్దేశాలు ఎప్పుడైతే మీకు అర్థమవుతాయో మీరు లోకానికి వెలుగవుతారు, లోకానికి ఉప్పు అవుతారు. మీరు గుండె మీద చేసుకొని చెప్పగలరా, నేను అన్యులకు లోకానికి ఉప్పయ్యాను, వెలుగయ్యానని చెప్పగలరా? మీలో అన్యులకు బలహీనతలే కనబడట్లేదు, మీలో అన్యులకు తప్పే కనబడట్లేదు, మీలో అన్యులకు అన్యాయమే కనబడట్లేదు, మేము అన్యులకు బుద్ధి నేర్పుతున్నామని మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పగలరు. మీకు నచ్చిన పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు కరెక్ట్ కాబట్టి మీరు చెప్తారు. పౌలు గారే చెప్పారు, నాకు నేను మంచివాడిని కనబడతాను కానీ నా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు అన్నాడు. మీతో ఒక్క మాట చెప్తాను, మనం ఎంత మంచి వాళ్ళమో ఒక చిన్న స్కేల్ పెట్టుకుందాం. మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, అర్థమైపోయింది మీకు చాలా సగానికి సగం. మొన్న ఎలక్షన్స్ జరిగాయి కదా, మీలో ఎంతమంది అభిమాన పార్టీలకు ఓటేశారు? మీలో ఎంతమంది కులపరమైన పార్టీలకు ఓటేశారు? మీలో ఎంతమంది డబ్బుకు అమ్ముడుపోయి ఓటేశారు? క్రైస్తవులని పేరు చెప్పుకొని డబ్బును ముందు పెట్టుకొని అమ్ముడుపోయిన వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? మీరు చెప్పండి. మనం ఏం మంచి వాళ్ళమండి? సాక్ష్యమా మనది? సాక్ష్యం కావాలని కోరుకున్నోడికే సాక్ష్యం ఉన్నట్లా. సాతాను మిమ్మల్ని డైవర్ట్ చేస్తున్నాడు. సాక్ష్యం కావాలని వెతకండి, వాక్యం కావాలని వెతకండి. ఖచ్చితంగా దేవుడు సాక్ష్యంగా నిలబెట్టిన వ్యక్తి దగ్గరికే మీరు వెళ్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యమని వెతకండి. ఎవడు చెప్పాడండి మనిషి సాక్ష్యాన్ని చూడాలని? తప్పుడు బోధ అది, అజ్ఞానం బోధ.
మనిషి సాక్ష్యాన్ని వెతకండి, వాక్యాన్ని వెతకండి. అప్పుడు ఆ వాక్యం ఖచ్చితంగా దేవుడు ఎన్నుకున్న వాడి దగ్గర ఉన్నప్పుడు దేవుడే రికగ్నైజ్ చేస్తే అంతకంటే గొప్ప సాక్ష్యం ఏం కావాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అలాంటి ఒక అజ్ఞానంలో ఉన్నారు. దాని విషయంలో నేను ఈరోజు చింతిస్తున్నాను, ప్రకటిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు, ప్రకటిస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుని వేదన. మీ టైం వేస్ట్ అవుతుంది. నేను ఒక మాట అడుగుతాను. అహరోను మిర్యాములు కోరాహు వలెనే మోషేను ద్వేషించారు ఒక కాల పరిస్థితిలో. ఎందుకని? అతని సాక్ష్యం చెడిపోయిందని. ఏంటా చెడిపోయిన సాక్ష్యం? అతను కూషు దేశపు స్త్రీని చేసుకున్నాడు. మిద్యానీయురాలైనటువంటి తన భార్య ఒకటైతే కూషు దేశపు స్త్రీ ఇంకొకటి. రెండో వివాహం చేసుకున్నాడు. బహుశా ఆమె చనిపోయిందో లేదంటే దేవుడు అనుమతించాడో ఏం జరిగిందో చరిత్ర రాయబడలేదు. కానీ ఒకటి మాత్రం జరిగింది, అన్యురాల్ని చేసుకున్నాడు. అందుకు భక్తులందరూ ఎదురాడి పోరాడి, ధర్మశాస్త్రములో ఉన్న దానికి విరుద్ధంగాను ఒక అన్యురాల్ని చేసుకున్నావు, అసలు అన్యురాల్నే చేసుకోవద్దని చెప్పిందే నీవు. దేవుడు చెప్పాడని మాకు చెప్పావు, అంత చక్కగా ఆజ్ఞలు రాసావు. దేవుడు రాసిన ఆజ్ఞల్ని మా ముందు పెట్టిన తర్వాత ఇప్పుడు అదే తప్పు నువ్వు చేసావు కాబట్టి నువ్వు మాకు నాయకుడుగా పనికిరావన్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, కోరావు చేసింది తప్ప? అహరోన్ చేసింది తప్ప? మిర్యాము చేసింది తప్ప? ఖచ్చితంగా తప్పే. ఎందుకు తప్పు? ఎందుకు తప్పంటే దేవుని చేత వాడబడుతూ దేవుని ముఖాముఖిగా దర్శిస్తూ దేవుని ఆలోచనని ప్రకటిస్తూ దేవుడు చెప్పింది తప్ప ఇంకొకటి చెయ్యని ఒక వ్యక్తి ఇన్నాళ్ళు సహవాసంలో చూసారే, ఇది కూడా దేవుడు అనుమతించాడేమో అని ఆలోచించలేకపోయారు. ఆ బుద్ధిహీనత తప్పు. సరే, అతడు సాగిలపడ్డాడు, నన్ను నిందిస్తే నిందించారు, రండి దేవుణ్ణి అడుగుదామని. అప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా? మేము రాము అన్నారు. అది వాళ్ళు చేసిన పెద్ద తప్పు. ఈరోజు నేను కూడా అంటాను, నా మీద నిందలు కారాలు మిరియాలు నూరిన ప్రతి వ్యక్తికి స్వాగతం. నిరూపించడానికి నేను మీకు ధనపరమైన సహాయం, ప్రయాణ సహాయం, అన్ని రకాల సహాయం చేస్తాను. రండి రండి, మీ రక్షణ కాపాడుకోవడానికైనా నన్ను నేను నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. రండి, ఏం నిరూపిస్తారో చూద్దాం. చూసారా? రాలేరు. ఒకరోజు పెళ్ళికి వెళ్ళాను నేను. పెళ్లి పత్రిక మీద నా పేరేసి ప్రసంగానికి పిలిచారు. అప్పుడు ఫొటోస్ వేయలేదు. 11 సంవత్సరాల క్రితం ఫోటోలు అప్పుడు వేయలేదు, పేరు మాత్రమే వేశారు నాకు. వెళ్ళి నేను వాక్యం చెప్తుంటే, వాక్యం చెప్పడానికి ముందు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజల్లో కూర్చోవడం అలవాటు అయింది నాకు. అప్పుడు ఒక సేవకుడు అలవాటు చేశాడు అలాగా. అది కూడా నాకు గొప్పతనం కదా, పెద్ద సేవకుడు అలా అలవాటు చేశాడు నాకు. ప్రజల్లోనే కూర్చునేవాడిని. నా పక్కన ఉన్నోడు ఒకడు అంటున్నాడు, ఏమంటో తెలుసా? సార్ మీకు కిరణ్ పాల్ గారు తెలుసా? ఎవరిని అడుగుతున్నాడు? కిరణ్ పాల్ గారు అంటే నేను ఏం చెప్తాడో చూద్దామని. తెలియదు బ్రదర్ అన్నాను. మంచోడు కాదంట, అసలు ఈయన ఎందుకు పిలిచారు వాక్యానికి? పెద్ద గర్వం అంటే ఈయనకి. మనం అనుకున్నంత మంచోడు కాదండి, ఎందుకు ఈయనని పిలిచారు? నేనన్నా మరి నువ్వెందుకు వచ్చావు ఆయన వస్తున్నాడని తెలిసి? రాకుండా ఉండొచ్చుగా. ఎలాగని నాకు పత్రిక ఇచ్చారు కదా. సరే, ఆయన మంచోడు కాదని నీకెవరు చెప్పారు? నువ్వెప్పుడు ఆయన కలిసావా? కలవలేదు సార్. చూడండి ఏమంటున్నాడు, కలవలేదు సార్. అవునా? ఆయన ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందా? లేదు సార్. ఆయన ఎక్కడ సేవ చేస్తాడు? అదేదో చేస్తాడంటండి కర్ణాటకలో. అవునా? ఆయన ఎప్పుడైనా నీ దగ్గరకు వచ్చాడు? రాలేదు సార్. మీ ఊరికి వచ్చాడు? రాలేదు సార్. ఎప్పుడు ముఖాముఖిగా చూడలేదు సార్. మరి ఏం చూడకపోతే మా చెడ్డోడని ఎట్లా? మా అన్నయ్య చెప్పాడు సార్. మీ అన్నయ్య చెప్పాడు? మీ అన్నయ్య ఏం చేస్తాడు? సువార్థికుడు సార్. పెద్ద పేరే చెప్పాడు. సువార్థికుడు అంటే ఆత్మలను కనే తండ్రి. వాస్తవానికి అంటే సంఘ కాపరి కాదు, ఆత్మల కనేవాడు. సువార్త చేసేవాడు ఆత్మలను కనేవాడు. ఎందుకంటే ఆత్మలను ప్రసవ వేదన పడి కంటే ఆ ఆత్మలు సంఘంలోకి వస్తే పోషకులు అవుతాడు కాపరి. అయితే ఒకవేళ కాపరే సువార్థికుడు అయితే ఆత్మల తండ్రి. మళ్ళీ ప్రైజ్ ద లార్డ్. కాపరి వాస్తవానికి పోషకుడు. సంఘమే లేకుండా రోడ్డున వెళ్ళి సువార్త చేస్తున్నవాడు ఆత్మలకు నిజమైనటువంటి ఆత్మీయ తండ్రి. అసలు ఇవాంజలిజం చేస్తున్న వ్యక్తికి ఇచ్చే విలువ తల. కానీ మనం ఇవాంజలిజం చేసే వ్యక్తిని ఎలా చూస్తాం తెలుసా? సువార్థికుడువా? సువార్థికుడువా? సంఘాలు లేవా? మీ చర్చిలో ఎంతమంది ఉంటారు? మీ స్థాయి ఏమిటి? మీ పరిస్థితి ఏమిటి? అనగానే మనుషులు అడుగుతున్నందుకైనా ఇతడు సంఘాలు కట్టుకునే ప్రయత్నం చేస్తాడు, దేవుని పిలుపుకు విరుద్ధంగా. ఇంతకు ముందే జ్యోతి ఆనంద్ గారు నాతో పంచుకుంటున్నారు. నీవు ఏ పిలుపుతో పిలువబడ్డావు, నీ పిలుపు ఏమిటో దాని గురించి నువ్వు జాగ్రత్త పడాలి, తెలుసుకోవాలి నీ పిలుపు గురించి అని చెప్దాం అనుకున్నానండి. అంతలో నేను మరెందుకో అది చెప్పకుండా ఆపేశానని మీ విషయంలో నేను న్యాయం చేస్తున్నాను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. పిలుపు విషయములో జాగ్రత్త లేకుండా సేవ ప్రారంభము సాతానుకు సహాయమే, సాతానుకు సహాయమే. ప్రతి విశ్వాసి బోధకుడై తీరాల్సిందే. ఇది 100% బైబిల్ చెప్తున్న సత్యం. నా పోరాటం కూడా అదే. ప్రతి విశ్వాసిని శిష్యుడుగా తయారు చేయలేని సంఘాలు తప్పకుండా విడవబడతాయి. జాగ్రత్త, తప్పకుండా విడవబడతాయి. ఎందుకంటే అపోస్తుల దినాల్లో శిష్యులే కనబడ్డారు, కానీ విశ్వాసుల ప్రస్తావన ఒక చోట 2 చోట్లే రాయబడింది. విశ్వాసులను కూడా శిష్యులు 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 శిష్యులే అన్నారు, శిష్యులే అన్నారు. ఎందుకంటే సంఘం శిష్యులు అవ్వాలి కాబట్టి. దేవుడు ఏమన్నాడంటే మీరు వెళ్ళి సువార్త చెప్పి అందరిని శిష్యులుగా చేయమన్నాడు, విశ్వాసులుగా కాదు. విశ్వాసం అనేది శిష్యుల్లో ఉండే ఓ వ్యక్తిత్వం, ఒక స్థాయి భాగం. కానీ ప్రతి విశ్వాసి ఓ శిష్యుడైతే అతనిలో ఖచ్చితంగా విశ్వాసం ఉంటుంది, అతనిలో మరలా నాయకుడు కూడా ఉంటాడు, అతనిలో దేవుని పిలుపు ఉంటే కాపరి కూడా అవుతాడు, అతనిలో దేవుని చిత్తం ఉంటే అతడు ప్రవక్త అవుతాడు, అతడు ఏ పిలుపైనా పొందుకుంటాడు. మొదట శిష్యుడైతేనే తర్వాత దేవుని ఆయుధం అవుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శిష్యుడు కాని వాడు సేవకు పనికి రాడు. బైబిల్ కాలేజీలో 10 డిగ్రీలు చేసినా అది నాన్ సెన్స్. జస్ట్ నీకున్నది జ్ఞానము మాత్రమే, పత్రికా జ్ఞానం లేదంటే పుస్తక జ్ఞానం అంటారు దాన్ని. కానీ దేవుడిచ్చే జ్ఞానం అతి విశేషమైనది. చాలామంది ఈ విశేషమైన అతి శ్రేష్టమైనటువంటి జ్ఞానాన్ని తృణీకరిస్తున్నారంట. నేను మొన్నే స్కాలర్స్ గురించి ఓ ఎపిసోడ్ చేశాను. వారు ఎలాంటి వాదనను వినిపిస్తారు, వారు ఎలాంటి బోధ చేస్తారు, వారి పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయి, వారు ఎలా ఆలోచిస్తారు, వారు ఎలా దైవ చిత్తాన్ని తృణీకరిస్తున్నారో మొన్న ఈ మధ్యలో చెప్పాను స్కాలర్స్ విషయంలో. కానీ వాళ్ళు సంఘానికి కావలసిన వాళ్ళని కూడా చెప్పాను. ఎందుకంటే వాళ్ళకు అప్పగించిన పనిని వారు చేయకుండా దేవుని ప్రత్యక్షతను కూడా వాళ్ళు అడ్డగిస్తున్నారు. మనుషులను చూడడం మానేసేయండి దయచేసి. చివరి దినాల్లో మనుషులకు నచ్చింది చేసి దేవునికి దూరం అవడం కంటే మనం దేవునికే నచ్చింది చేసి మనుషులకు దూరం అయిపోదాం. పర్వాలేదు, ఒకరోజు మళ్ళీ వాళ్ళు మన దగ్గరకు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకరోజు అందరం కలుస్తాం, మరలా ప్రేమిస్తాం, మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటాం. దేవుని ప్రజలు దేవుని చిత్తానికి వేరుగా ప్రయాణం చేస్తున్నారు. అతను అంటున్నాడు, మా అన్నయ్య చెప్పాడండి, మా అన్నయ్య సువార్థికుడు. నేనన్నా మీ అన్నయ్యతో ఆయనకి ఏమైనా పరిచయం ఉందా? లేదండి. మీ అన్నయ్యకి ఎవరు చెప్పారు? మా పాస్టర్స్ ఫెలోషిప్లో ఎవడో మాట్లాడాడంటండి. అవునా? మరి వాళ్ళకైనా తెలుసా? ఎప్పుడైనా వెళ్ళారా? లేదు సార్. ఇది కథ అంతా ఇది ఇలాగే ఉంటుంది. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించైనా చెబుతున్నారంటే వారు సాతానుకు సహాయం చేస్తున్నారు. మర్చిపోకండి. నువ్వు అది విన్న మరుక్షణం ఖచ్చితంగా సాతాను ఒళ్ళో పడతావు. ప్రతి వ్యక్తిని వాడు గాలం వేసి లాగుతున్నాడు. మరలా 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 చెప్తున్నాను, ఇది ప్రమాదకరం. ఎంతటి భక్తుడైనా ఇక్కడే భ్రష్టుడవుతాడు కోరాహులాగా. ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఎవరి గురించి అయినా చెప్తే మీరు ఒక మాట అనండి, బ్రదర్ సిస్టర్ మీరు ఇవన్నీ చెప్తున్నారు కానీ మీరు ఇది చెప్పడం వల్ల నాకేంటి లాభం? అతని గురించి తెలుసుకుంటే నాకు లాభం కంటే కూడా అతని మీద నిష్కారణ ద్వేషం పెరుగుతుంది, ఆవిడ మీద నాకు నిష్కారణ ద్వేషం పెరుగుతుంది. ఒకవేళ అతడు దేవుని దృష్టిలో మంచోడైతే తిరిగి న్యాయపీఠం ముందు సిగ్గుపడేది నేనే. దయచేసి నాకు ఇలాంటివి చెప్పొద్దు. మీరేమైనా నేర్చుకున్న గొప్పవి ఉంటే చెప్పండి అనండి. అప్పుడు మీరు నిజంగా భక్తిలో ఎదుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సంఘానికి లేని లక్షణం ఏమిటంటే పరిశీలించడం, నిజాన్ని ఏమిటో తెలుసుకోలేకపోవడం. నేను అతనితో మాట్లాడి కిరణ్ పాల్ గారు వేదిక మీద వస్తారు, వాక్యం బోధిస్తారు అన్నప్పుడు, బ్రదర్ ఇప్పుడే వస్తాను బ్రదర్, దాహం అవుతుందని లేచి ఆ పక్కనే ఉన్న నీళ్లు దాగి అలా వేదిక మీదకి వెళ్ళి తిరిగి చూస్తే అక్కడ మాయమైపోయాడు. లేడు అక్కడ, గయప్. ఇంకెక్కడ ఉంటాడు? నా పక్కన కూర్చొని నా గురించే మాట్లాడుతున్నాడు అతను. మరలా అతన్ని తెలుసుకొని వారి ఇంటికి వెళ్ళి వారి అన్నయ్యతో మాట్లాడి అందరినీ పలకరించి వచ్చాను, బ్రదర్ నా గురించి మీరు ఏదైనా తెలుసుకోవాలనుకుంటే నా దగ్గరికి రండి, నేనేంటో తెలుస్తుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వారం నాతో సహవాసం చేయండి. నా కష్టం ఏంటి, నా ప్రార్థన ఏమిటి, నేను వాక్యం ఎలా ధ్యానిస్తాను, ఎలా బ్రతుకుతాను, నాతో ఉన్నవారితో ఎలా ఉంటాను, బయటికి వెళ్తే ఎలా ఉంటాను, మీకు అన్నీ అర్థమైపోతాయి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగిర పడక వివరింపదగు కనికల్ల నిజము తెలిసిన మనుజుడేపో నీతిపరుడు. లోక సామెత కూడా చెప్తుంది కదండి, వాడే నిజమైన మనిషి, వాడే నిజమైన నీతిమంతుడు. సంఘం చేస్తున్న పెద్ద తప్పు నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడడం, ఆలోచించడం, ప్రకటించడం. ఇక సంఘం మారు మనసు పొందాలి ఈ సమయంలో. కాబట్టి సాక్ష్యం ఉంటేనే వాక్యం వింటా అనుకుంటున్నా మీరు మోసపోతున్నారు. కాదు, వాక్యం ఉంటేనే నేను వాక్యం ఉంటాను అని అనుకోండి, అప్పుడు అసలైన సాక్ష్యాలు బయటపడతాయి. వాక్యం లేని అన్ని నోర్లు మూతబడిపోతాయి, వాక్యం ఉన్న నోర్లు బూరలై వాడబడతాయి. చివరి దినాల్లో సంఘము విశ్వ శరీరమై నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్లాస్టిక్ చప్పట్లు కొట్టే బదులు బంగారు చప్పట్లు కొట్టి దేవుని పాదాలు పట్టుకోవచ్చు కదా. నేను చెప్పిన గొప్ప మాట కోసం కాదు,
నాకు ఇది అర్థమైంది అని సాతానికి అర్థమయ్యేటట్టు చెప్పి వాడికి భయం పుట్టించడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్. నేను మరలా చెప్తున్నాను, గత సంవత్సరం ఓ పుస్తకం విడుదల చేసిన విశ్వ శరీరం మీకు అక్కడ ఉంటుంది. ఆ పుస్తకం మీరు తెలుసుకున్న తర్వాత ఏ డినామినేషన్ అయినా నా కుటుంబమే అని మీరు అనుకుని తీరుతారు. ఎందుకో చెప్పనా, డినామినేషన్ ఏదైనా కావచ్చు, సిద్ధాంతం ఏదైనా కావచ్చు, చర్చ ఏదైనా కావచ్చు, వారి నమ్మకాలు ఏవైనా కావచ్చు, ఏసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే చాలు, వారందరూ నా కుటుంబమే అనేది నా నమ్మకం. వారందరూ నా కుటుంబం. ఎందుకంటే ఆయన రక్తంలో కడగబడి మేమందరం దేవుని ఇల్లు అయ్యాం. ఆ విశాల భావం లేని వాళ్ళు కూడా ఈరోజు సేవకులు అయ్యారంటే ఎంత దౌర్భాగ్యం. అలాంటి విశాల భావం లేకుండా ఈరోజు సంఘాలుగా పరిణతి చెందాం. ఎంత అజ్ఞానం. పరిశుద్ధాత్మ దేవుడు కన్నీరు గారుస్తున్నాడు. సాటి సంఘాలను సొంత కుటుంబాలుగా భావించడం నేర్చుకోండి. సాటి సేవకులను కూడా సొంత అన్నదమ్ములుగా భావించడం నేర్చుకోండి. అప్పుడు ఆత్మచేత మీరు నడిపించబడి దేవుని కుమారులు కుమార్తెలు అవుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట యథార్థంగా చెప్పడానికి ఇష్టపడతారా? మీరెప్పుడైనా మీకు మీరుగా వేరే సంఘాలు, వేరే డినామినేషన్లు కూడా మా కుటుంబం అనుకున్నారండి? దేవుడు వినుగాక. మీరు అన్నాను అన్న మాట అయితే అది సత్యమైతే దేవుడు వినుగాక, అబద్ధమైన దేవుడు వినుగాక. చెప్పండి. వర్షం ఆగిపోమంటే మన ప్రార్థన విని ఆపేడు కదా దేవుడు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, వినుగాక. చెప్పండి, ఎప్పుడైనా అనుకున్నారా? యథార్థంగా చెప్పండి. సాటి వేరే సంఘాలు, వేరే డినామినేషన్లు మా కుటుంబమే అనుకున్నారా? అది క్రైస్తవ్యం ఈరోజు ఉన్న పరిస్థితి. ఈరోజు ఈ మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా మేము పెట్టిన ఈ సభలో సంఘానికి ఉన్నత పాఠం అర్థమయ్యేటట్టు చేస్తే, ఈరోజు మేము పెట్టిన ఈ ఖర్చుకి, మా ప్రయాసకి, అన్నిటికీ మేము ఫలాన్ని అనుభవించినట్టే దేవుడు సంతోషపడతాడు. ఒక మంచి ఆలోచన చెప్పి వారిలో ఉన్న చేదు వేర్లు పెకిలించావు నా కుమారుడా, ఈరోజు సభలో నేను సంతోషిస్తున్నాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. దయచేసి ఈరోజు విన్నది మీరు గమనించండి. మాస్టర్ చెడ్డోడే కావచ్చు, ఆ పాఠాలు నీకు అవసరం. వాడు చెడ్డోడైతే న్యాయపీఠం ముందు సిగ్గుపడతాడు, బహుమతులు పోగొట్టుకుంటాడు, పరలోకాన్ని పోగొట్టుకుంటాడు కూడా అవసరమైతే. నీకెందుకు? నీవు చూడవలసిందల్లా నాకు వాక్యం కావాలని వెతుకు, ఆటోమేటిక్గా కరెక్ట్ వ్యక్తి దగ్గరికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. అవసరమైతే నీవు వెళ్తున్న సేవకు, నేను వెళ్తున్న సంఘంలో ఉన్న సేవకునే మరలా నీ కొరకు గొప్పగా వాడుకుంటాడు. ఆయన అంత శక్తిమంతుడైన దేవుడు. ఒక్కడేమీ చేయలేడు. కిరణ్ పాల్ కూడా ఒక్కడే అన్నిటిని చెప్పి ఏం సాధించలేడు. ఈ ఆలోచనకు మీరందరూ తోడైతే ఇంకా పెద్ద పరిచర్య జరుగుతుంది, ఇంకా ఉన్నతమైన సంస్కరణ జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరం కలిస్తేనే ఏదైనా చేయగలుగుతాం. ఎఫెసీ 4:11 నెరవేరబోయే కాలం త్వరలో ఉంది. అన్ని డినామినేషన్లో ఉన్న సత్యాన్ని ఖచ్చితంగా ఒక దగ్గరికి తెస్తాం. అన్ని డినామినేషన్లో ఉన్న యథార్థవంతులు మరలా సర్వసత్యం ఏదో తెలుసుకునేటట్లు చేస్తాం. ఇందుకు దేవుడు గెలిచి తీరుతాడు. ఇది శక్తితో, బలంతో కాదు, ఆత్మతో జరగబోయే కార్యం. చివరికి వాక్యమే గెలవబోతుంది. దేవునికే మహిమ కలుగునుగాక. కానీ ఒక మర్మం మీతో చెప్పాలి. ఈరోజు భూమి మీద ఇవన్నీ జరుగుతున్నాయి చూసారండి. ఈ సంభవాలన్నీ ఆల్రెడీ జరిగిపోయినవే. ఈ భూమి మీద జరిగిన చరిత్రలో ఎన్నో భాగాలు మునిపెప్పుడో జరిగిన చరిత్రలే మరలా రిపీట్ అవుతున్నాయి భూమి మీద. తెలుసా? కొత్తవేమీ జరగట్లేదు. నేను నా ప్రార్థన గదిలో మోకరించి ఏడుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు గత 10 రోజుల క్రితమే నాతో ఈ మాట చెప్పినప్పుడు, ఎప్పటి నుండో ఆయన నాతో చెప్పిన మాటలన్నీ సింక్ అయి ఓ ఉన్నత విషయం నాకు అనుభవంలోకి వచ్చింది. ప్రభువు నాతో ఇలా అన్నారు, ఇప్పుడు జరుగుతున్న ఈ చరిత్ర, ఇంతకుముందు జరిగిన చరిత్ర, ఇదంతా కూడా కొత్తది కాదు నా కుమారుడా. ఒకప్పుడు ఈ భూమే పుట్టక ముందు జరిగిన చరిత్రనే మరలా భూమి మీద తిరిగి జరిగేటట్లు చేస్తున్నాను. ఎందుకంటే మీరు జరిగిన చరిత్ర తెలుసుకొని సాతాను తంత్రములు పసిగట్టి వాడిని చిదగదొక్కేవారు అవ్వాలి. కాబట్టి ఇవన్నీ దుష్టాంతములుగా ఉండి మీకు బోధ కలుగు నిమిత్తమే జరుగుతున్నాయి. దేవునికి స్తోత్రం. రోమా 15:4 ఉందా మాట? బోధ కలుగు నిమిత్తం. ఇవి రిపీట్ అనగా ద్వితీయోపదేశం అనాలి. బైబిల్లో దేవుడు రెండోసారి కొన్ని విషయాలు రాయించాడు. ద్వితీయోపదేశం ఎందుకో తెలుసా? మునుపు జరిగినవే మరలా జరుగును. ఈ భూమి మీద జరిగినటువంటి ఎన్నో రాజుల చరిత్ర, ఎన్నో యుద్ధాల చరిత్ర, వీటన్నిటిలో కూడా ఒకప్పుడు జరిగిన చరిత్రను దేవుడు జొప్పించి పెట్టాడు. అందుకే ప్రసంగి అన్నాడు, సూర్యుని కింద కొత్తదేమీ లేదండి, కొత్తదేమీ లేదు. నేను దీనిని గురించి మీకు అర్థమయ్యేటట్టు చేయడానికి ఇప్పుడు ఈ 3 పుస్తకాలు రాశాను. ఆ 3 పుస్తకాలలో గత కాలములలో జరిగినటువంటి చరిత్ర, ప్రస్తుత కాలంలో ఉన్న చరిత్రకున్న పొంతన, వాక్యాధారము ఏంటిదో తెలియజేయడానికి ఈ సభలో ఒక మహా ఉద్గ్రంథాన్ని విడుదల చేస్తున్నాను. పేరు చెప్పాలి అని అనిపిస్తుంది, కానీ ఓపెనింగ్ అయితే చెబితే బాగుంటుంది. 3 పుస్తకాల్లో ఒకటి మాత్రం ఈ మహా చరిత్రను చెబుతుంది. సంఘాలన్నింటినీ ఖచ్చితంగా ఒకటి చేస్తుంది. దేవునికి స్తోత్రం.
ఇందులో చిన్న పుస్తకం ఒకటి ఉంటుంది. ఆ చిన్న పుస్తకం సంఘ సంస్కరణ కోసం, ఆలోచన విధానం సంస్కరణ కోసం. బైబిల్లో ఇప్పటికే ఉన్నటువంటి సంగతులను 3000 పైచిలకు పొరపాట్లుగా బోధ చేశారు సంఘంలో. వాటన్నిటిని పుస్తక రూపంలో మారుస్తున్నాం సంఘాలకు ఇవ్వడానికి. ఎవరు బోధించారో చెప్పడం కాదు మా ముఖ్య ఉద్దేశం. అసలు ఆ బోధ పొరపాటు ఎందుకో, ఏ లేఖనం ప్రకారంగా పొరపాటో, దాన్ని నమ్మితే మనకేమిటి నష్టమో, దాన్ని కాకుండా దేన్ని నమ్మాలో ఇలా ప్రస్ఫుటంగా 3000 పైచిలుకు దొరికిన ప్రతి పొరపాటును గ్రంథ రూపంలో 3 భాగాలుగా, ఒక్కొక్క పుస్తకం 300 పేజీల పైచిలుకు గ్రంథంగా 3 భాగాలుగా విడుదల చేయబోతున్నాం. ఆ 3000 పొరపాట్లను కూడా దాన్ని తెలుసుకొని మీరు జాగ్రత్త పడబోతున్నారు. సాతాన్ని చాలా త్వరగా తొక్కబోతున్నారు. ఇలా తొక్కితే సాతాను కాళ్ళ కిందికి రాడు. ఐ రిపీట్ అగైన్, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మనం భ్రమలో ఉన్నాం. నేను నిన్ను తొక్కుతున్నానని నువ్వు నమ్మినంత మాత్రాన కాళ్ళ కిందికి రాడు రాడు రాడు. అలా రావడానికి వాడు ఎవడనుకున్నావు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, పొరపాటు బోధలు సంఘంలో ఉంటే సంఘమే వాడి కాళ్ళ కింద ఉన్నట్ట, లేదంటే సంఘం కాళ్ళ కింద వాడున్నట్ట కదా? వాడు కల్పించిన బోధలు ఈరోజు సంఘంలో చలామణి అవుతుంటే వాడు మన కాళ్ళ కింద ఉండడం ఏంటంటే, వాడు చెప్పు చేతుల్లో మనం ఉన్నాం ప్రస్తుతం. మొత్తాన్ని వాడు చెరిపేశాడు. ఇప్పుడు వాడు మన కాళ్ళ కిందికి రావాలంటే మనం చేయాల్సింది ఒకటే, ప్రతి బోధను ఒకసారి వాక్య ప్రకారంగా చూసుకోవాలి. ప్రతి సేవకుడు, ప్రతి నాయకుడు, ప్రతి వ్యక్తి, ప్రతి స్కాలర్ ఒక దగ్గర కూర్చోవాలి. అలాంటి యథార్థత కనబడట్లేదు. మా బోధ మాదే, మీ బోధ మాదే చెల్తా అంటున్నారు. ఈ నిర్లక్ష్య స్వభావానికి 48:10 ఇర్మియా గ్రంథాన్ని చూపించాల్సిందే. దేవుని కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. సంఘము నిలబడేది పునాది మీదే, రండి ఆ పునాదులు కట్టుకుందామనేది పరిశుద్ధాత్ముని పిలుపు. గోడలు కాదు, పునాదులు కట్టుకుందాం. ఆటోమేటిక్గా గోడలు పరిశుద్ధాత్ముడే కడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదండి మా పోరాటం, అదండి మా సేవ. అందుకేనండి మేము బ్రతుకుతున్నాం. అందుకే మేము టీవీలో కూడా చేయి జాపం, ఎక్కడ ఏ డొనేషన్లు అడగం. మీకు తెలుసా, మేము పాంప్లెంట్లు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా కవర్లో పాంప్లెంట్లు ఇస్తే మళ్ళీ దాంట్లో ఎక్కడ డబ్బులు పెడతారని భయపడి ఇచ్చి వెంటనే అక్కడ నుంచి కదులుతాను. కవర్లో డబ్బులు పెట్టే ఆనవాయితీ కూడా నా గుండెల్లో లేదు. నేను పెడతాను, నేను పెట్టించుకోలేదు ఎప్పుడు. ఐ డోంట్ నీడ్ స్టూపిడ్ ఇడియలాటిక్, ఏది నాకు అక్కర్లేదు, తెలివి తక్కువమైనది. నేను దేవుని జ్ఞానాన్ని, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని బ్రతుకుతున్నాను కదా. నేను వెళితే అక్కడ ఉన్నటువంటి వాడు ప్రేరేపించబడితే, బ్రదర్ నేను మీకు సహాయపడాలనుకుంటున్నానని నోరు తెరిచి మాట్లాడడానికి దేవుడు ఒక్క మాట ఆమెనంటే చాలు, వరదలాగా వస్తుంది సహాయం. ఆమేన్. నేను పాంప్లెంట్లు చిన్న చిన్న కవర్లో పాంప్లెంట్ పెట్టినప్పుడు కొన్నిసార్లు నేను వెళ్ళను, పిల్లల్ని పంపిస్తే ఎక్కడ దాంట్లో పెట్టి నాకు ఇస్తారేమో అని భయం. కానీ కొందరు నన్ను ప్రేమించి నా దగ్గరకు వచ్చి మరి ఇచ్చారు. తమ్ముడు, ఈ మీటింగ్ కోసం నీకు సహాయపడాలని ఎందుకో ప్రేరణ కలిగింది, ఈ 2000 ఉంచుకుంటావా, ఈ 3000 ఉంచుకుంటావా అంటే, బ్రదర్ తీసుకెళ్ళి అదిగోండి ఆయనే మెయింటైన్ చేస్తాడు, ఆయనకి ఇవ్వండి అని చెప్పాను. నేను ఎందుకు ఈ మాట కూడా అంటున్నానంటే, మీరు డబ్బును చూస్తూ విశ్వాసంలోనికి రావద్దు దయచేసి. మీరే విశ్వాసం అవ్వండి, డబ్బు మిమ్మల్ని చూస్తూ పరిగెత్తుకొస్తుంది. ఇది నా వ్యక్తిగత అనుభవం. 30 రూపాయలతో ఇక్కడ సేవ ప్రారంభించిన ఈరోజు 9 జిల్లాల్లో వాక్యం ప్రకటించబడుతుంది. ఆమేన్. ప్రవచన్ ఛానల్లో నేను వాక్యం చెప్తున్నప్పుడు అసలు నా దగ్గర డబ్బు లేదు సరిగ్గా. అయినా కానీ బ్రదర్ నాకు పెద్ద స్టాండ్ ఇచ్చారు. అప్పుడు స్టార్టింగ్లో నేను గుడివాడకు వచ్చినప్పుడు కొత్తగా ప్రవచన్ ఛానల్ నాకు అప్పుడు స్టాండ్ ఇచ్చింది. చాలా తక్కువ డబ్బు ఇస్తే, ఎప్పుడు స్లాట్లు ఖాళీ ఉంటే అప్పుడప్పుడు వాక్యం ప్రకటించడానికి వేస్తూ వచ్చారు ఆయన. కానీ ఆ రుణం మాత్రం నా జీవిత కాలంలో నేను తీర్చుకుంటూనే ఉంటాను బతుకున్నంత వరకు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆ స్లాట్ ద్వారా నాకు సత్య సంబంధులు దొరికారు, దేవుడు నాటిన నిజమైన మొక్కలు దొరికారు, డబ్బు మీద ఆశ లేని నిజమైనటువంటి వ్యక్తులు దొరికారు. నాకు డబ్బునే సేవకు సమర్పించే, డబ్బుకు ఒక ప్రాణాన్ని కూడా ఇస్తాం, సత్యం ప్రకటిద్దాం ప్రతి సంఘంలో అనుకునే మనుషులు దొరికారు. కానీ దౌర్భాగ్యం ఏమిటంటే, వారు నాకు దొరికే సమయానికి వాళ్ళ దగ్గర డబ్బు లేదు పాపం. వారు నా దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయంట, నా దగ్గరికి వచ్చేలోపు వారి దగ్గర లేవు. నేనే అబ్దుల్లాము గుహల్లోంచి వచ్చాను అంటే వాళ్ళు అప్పులతో వచ్చారు నా దగ్గరికి, దావీదు దగ్గరికి వచ్చినట్టు. కానీ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంతమంది నీతిమంతులైనటువంటి సేవకులు ఇక్కడ ఉండగా చెప్తున్నాను, 5 సంవత్సరాల వరకు దేవుడు నాతో చెప్పిన మాట ఇప్పుడు నెరవేరిపోయింది. ఇది దేవుని కాలం ప్రారంభం కాబోతుంది. మరో 5 సంవత్సరాల తర్వాత నేను 5 సంవత్సరాల లోపే ఇక్కడ బైబుల్ కాలేజ్తో పాటు కృష్ణా జిల్లా మాత్రమే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రయాణం చేసి దేవుని సత్యాన్ని అనేక భాషల్లో ప్రకటించి తీరుతాం. దేవుని ఆలోచన విధానాన్ని వీలైనంత ఎక్కువగా ప్రతి ప్రాంతంలోనికి పంపిస్తాం. నేను వెళ్ళకపోవచ్చు, వెళ్ళేవారిని పంపడం మాత్రం ఖాయం. అనేక భాషల్లో తర్జుమా అవ్వడం మాత్రం ఖాయం. ఇంత గొప్ప దర్శనం కోసం ప్రార్థన చేస్తున్నారు అండి షడ్రక్ అంకుల్ గారు. మీకోసం నేను నిజంగా మరలా సాక్ష్యం ఇస్తున్నాను, మీరు చాలా యథార్థవంతులు. ఇంతవరకు ఏ సేవకుడు వేదిక మీద నిలవబడి
నేను తప్పు చేశాను బాబు, నన్ను క్షమించు, నేను అపార్థం చేసుకున్నాను అన్నవారు దొరకలేదు. మీరు మొదటి వ్యక్తిని నేను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. గతసారి కాకుండా అంతకు పైసారి ఆయన వేదిక మీద నిలబడి నేను తప్పుగా అర్థం చేసుకున్నాను బాబు, నన్ను క్షమించు అన్నారు వేదిక మీద. ఎవరు కనబడతారు అలాంటి సేవకుడు? అందుకే ఈసారి ప్రత్యేకంగా ఆయన సన్మానించాలనుకున్నాను. ఆ యథార్థతకు సన్మానం జరగాలి ఈరోజు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. తప్పకుండా మీరు 5 సంవత్సరాల్లో చూస్తారు, తప్పక చూస్తారు. అంటే ఎక్కడి నుంచో డబ్బు వస్తుంది, ఎక్కడి నుంచో వస్తుందని ఆలోచన లేదు. దేవుడు నాకు చెప్పాడు ఏలియాలాగా పోషిస్తానని. నేను చెప్తున్నాను, దీన స్థితిలందు ఉండుదని ఎరుగుదును, సంపన్న స్థితిలందు కూడా ఇప్పుడు ఉండడం ఎరుగుదును. మీరు ఒకసారి ఎవరు టచ్ చేయలేని ఆర్థిక స్థితి మాకు ఇస్తాడు దేవుడు. ఎవరు టచ్ చేయలేని స్థితి విత్ ఇన్ 5 years తప్పక మీరు చూస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నెరవేరని రోజు ఖచ్చితంగా మీరు నన్ను అడగండి, నిలదీయండి. విత్ ఇన్ 5 years. ఎందుకో తెలుసు, అది సుఖం కోసం కాదు. వాక్యము ప్రపంచ దేశాలన్నింటిలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆ స్థాయి కావాలి. ఇస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదుల్లాము గుహల్లో ఒంటరిగా ఉన్న దావీదు దగ్గరికి అప్పులతో బాధలతో వచ్చిన వారు మరలా అతడు రాజు అయినప్పుడు వారును ధనికులైనట్లుగానే నిస్వార్థంగా నాతో ఉన్నవారు ఇదే గుడివాడలో అలా తలెత్తుకొని తిరగడం సమస్త క్రైస్తవ్యం చూడబోతుంది. ఇది దేవుడు నేరుగా స్వరం ద్వారా చెప్పాడు. అందుకే ఇంత ధైర్యంగా లైవ్ వెళ్తుంది చెప్పేస్తున్నాను. రికార్డెడ్ మెసేజ్ ఇది. ప్రైజ్ ద లార్డ్. తప్పక మీరు చూస్తారు. అప్పుడు కూడా నేను చెప్తున్నాను, నన్ను మాట అన్న వ్యక్తిని కూడా అప్పుడు నేను గుండెలకు హత్తుకొని తీరుతాను. ఎందుకంటే నన్ను దేవుడు పెంచుకున్నాడు. నేను దేవుని పెంపకంలో పెరిగాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నన్ను అపార్థం చేసుకున్నాను, ఇంకెక్కువ ప్రేమిస్తా అప్పుడు. ఎందుకంటే అప్పుడు వారు తమ్ముని నేను అపార్థం చేసుకున్నాను, అయ్యో నన్ను క్షమించని అడగడానికి కాదు. అప్పుడు నేను చెబుతున్నటువంటి వాక్య సత్యమే సత్యమని గుర్తించడానికి నేను అది చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా మంచితనం నిరూపణ కాదు, వాక్య సత్య నిరూపణ కోసమే దేనికైనా సరే వెనుకాడని పరుగు చేస్తున్నాం. అంత విశాలమైన మనుషుల్ని తయారు చేయడమే మా పోరాటం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప దర్శనానికి ఏం పేరు పెట్టాలి? అందుకే మహాదర్శన మహోత్సవం ఇది. ప్రైజ్ ది లార్డ్. నేను తప్పకుండా మీ అందరు దీవించారు, నాలో బాధ్యతను పెంచారు, తర్వాత మీరందరూ ప్రార్థించారు, మీరందరూ విశ్వసించారు. తప్పకుండా నాకు 30 దేశాల దర్శనం ఇచ్చాడు దేవుడు. 30 దేశాలు ఖచ్చితంగా వెళ్తామని. గతసారి అంకుల్ 160 దేశాలు అన్నారు. ఆమెనన్నాం మేము. 200 దేశాలు కూడా ఎందుకు కాకూడదు అంటే నేను అంతకాలం బతకట్లేదు, అది చెప్పడానికి అసలు విషయం. నేను ఇంకో 24 సంవత్సరాల తర్వాత చనిపోతాను. డిసెంబర్ నెల 3వ తారీఖు నా మరణం అవుతుంది. నేను దర్శనాలు కళలను ఎక్కువగా నమ్మను. అలాగని దేవుడిచ్చిన దర్శనాల్ని స్థాపించి తీరుతాను. ప్రతిదీ దర్శనం ద్వారానే ముడిపెట్టుకోను. అలాగని చెప్పి ప్రతిదీ మూర్ఖంగానే ప్రవర్తించను. దేవుడు మాట్లాడితే ఎలా ఉంటుందో నాకు తెలుసు. అవి నెరవేరుతున్నాయి. అవి నెరవేరక ముందే చెబుతూ వచ్చాను. కళ్ళారా చూసిన జనం మీ చుట్టూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నేను అంతకాలం బ్రతకను. 24 సంవత్సరాలే. మీరు తప్పక లెక్క పెట్టుకొని రికార్డ్ అవుతుంది. 24 సంవత్సరాల తర్వాత ఒక డిసెంబర్ నెల 3వ తారీఖు 11:30 గంటలకు నేను చనిపోతాను. చివరి ప్రసంగం చేసి చనిపోతాను. చివరి ప్రసంగం చేసి చనిపోతాను. నేను చనిపోయిన తర్వాత ఒక మహాదర్శన మహోత్సవానికి ఒకవేళ మీరు వస్తారేమో కానీ ఆ రోజు నేను ఉండను. కానీ దేవుని ఆలోచన విధానం మాత్రం ప్రతి మహోత్సవంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ 24 సంవత్సరాల్లోనే నేను ఇది సాధించి తీరుతాను. నా దేవుడు నన్ను నమ్మినందుకు ఇది చేసి ఆయన పాదాలను ముద్దాడుతాను. బాబు ఎందుకు ఇంత స్పీడ్గా 5 yearsలో సాధిస్తున్నారు అన్నారు కదా. నేను సాధించట్లా, మీ అందరి ప్రార్థన వలన పరిశుద్ధాత్ముడు నాలో ఉండి ఈ 5 సంవత్సరాల పనిని ఇంత జరిగించాడు. వెనక్కి తిరిగి చూస్తే నా బలమేమి లేదు, నా ఆలోచన లేదు, నా శక్తి లేదు. నాతో యథార్థంగా పనిచేసిన నా తోటి వారే ఇదంతటిని జరిగించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతవరకు సభలు పెట్టినప్పుడు ఇంతవరకు నేను ఒక పుల్ల కూడా ముట్టనివ్వలేదు. నాతో ఉన్నటువంటి WCM నన్ను ఎప్పుడు తల మీద గుండెల మీద పెట్టుకొని చూసుకుంటూనే ఉన్నారు. వాక్యాన్ని బట్టి మొత్తం నా సైన్యమే, నా సంఘమే చూస్తూ వస్తున్నారు దేవుని సైన్యం అవ్వడానికి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడు నేను రాలేదు, ఏ విషయం ఎత్తుకోలేదు. ఇంట్లోనే ఉన్నాను, ప్రార్థన చేశాను, ఏదైనా ఉంటే సలహాలు ఇచ్చాను. మొత్తం సంఘమే చూసుకుంటున్నారు. సమయానికి వచ్చి వాక్యం ప్రకటిస్తున్నాను. కానీ ఒకప్పుడు నేను మొత్తం చూసుకున్నాను, ఇప్పుడు వాళ్ళు మొత్తం చూసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం మాత్రమే నమ్మండి. దేవుడు మిమ్మల్ని నమ్మి ఎంతో పెద్ద పరిచర్య అప్పగిస్తాడు. ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు విన్న ఈ మాటలను బట్టి దయచేసి దృష్టి ఉంచండి. మీరు ప్రార్థన చేసి కళ్ళు తెరిసే లోపు పుస్తక ఆవిష్కరణకు సిద్ధపాటు జరిగిపోతుంది. తప్పకుండా పుస్తక ఆవిష్కరణలో మీరందరూ కూడా పాల్గొని ఆ పుస్తకాలన్నింటినీ ఖచ్చితంగా మీరు సంపాదించండి. మేమెంతో కన్నీరుతో, ఎంతో ప్రార్థనతో, దేవుని దగ్గర నుంచి దేవుని ఆలోచనలను మీతో పంచుకోవాలనే తపనతో ఇంత ఖర్చు పెట్టి ఇదంతా జరిగిస్తున్నాం. మీకు అవి ఫ్రీగానే ఇవ్వాలనుకుంటున్నామండి. గతసారి కూడా దాదాపుగా ఎక్కువగానే మేము ఫ్రీగా ఇచ్చాం. ఇప్పుడు కూడా ఇవ్వాలనుకుంటున్నాం. కానీ ఒక చిన్న కండిషన్.
ఫ్రీగానే ఇస్తాను నేను వాక్యాన్ని. నేను ప్రింటింగ్ కోసం వెళ్తుంటే పెట్రోల్ బంక్ వెళ్ళింది మా కార్. బ్రదర్ నీ కోసం ప్రార్థన చేయదును, కొంత డీజిల్ కొట్టుము అంటే, వద్దు సుమి నాకు ప్రార్థన ఏం వద్దు, డబ్బులు ఇవ్వము లేదంటే ఉద్యోగం పోతుంది అన్నాడు. ఎందుకు ఇవ్వం భయ్, ఇస్తాం ఖచ్చితంగా అన్న. ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్తే, బ్రదర్ మీకోసం మీ పిల్లల కోసం ప్రార్థన చేసేదాము, కొంచెం ఒక 1000 పుస్తకాలు ప్రింట్ ఇచ్చేదరా అంటే, నీవు అలా ప్రార్థిస్తే మేము రోడ్డు ఎక్కేదాము, డబ్బులు ఇస్తే చాలు అన్నాడు అతను. అరే అంత మాట అంటావా, నీ డబ్బులు మీకు ఇస్తాం, మాకు పుస్తకాలు ఇవ్వండి అని తీసుకొచ్చాను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందరం కలిసి ఇచ్చేద్దాం, మన పుస్తకాలు మనకు ఫ్రీయే. దాంట్లో ఉన్న జ్ఞానం నేను అమ్ముకోవట్లేదు. ఆ పుస్తక ఖరీదు, ఆ పేపర్ ఖరీదు, ఆ ఖర్చు ఏదైతే ఉందో వాళ్ళది వాళ్ళకి ఇచ్చేద్దాం, మన పుస్తకాలు మనం సొంతం చేసుకుందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవి మీ ముందు ఉండబోతున్నాయి, రండి ప్రార్థన చేసుకుందాం. ఇంతసేపు సహనంగా ఓపికగా ఉన్నందుకు కృతజ్ఞతలు. వాస్తవానికి 9:30కే ముగించేద్దాం అనుకున్నాం. వర్షం పడకపోతే ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న సందేశమే వేరు. కానీ వర్షం పడడం ద్వారా దేవుడు ప్రస్తుతానికి అవసరమైన మాటలే మాట్లాడించే ప్రయత్నం చేశాడు. ఇందుకు దేవునికి కలిగిన మహిమ కొరకు దేవునికి వందనాలు. రండి ప్రార్థన. ప్రభువా నీకు వందనాలు. ఈరోజు నీ పిల్లలతో మాట్లాడారు, సేవకులతో మాట్లాడారు, నా అన్నదమ్ములతో మాట్లాడారు. ఇక మీదట మీరు దర్శిస్తారు, మీరు కనికరించండి. ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తిని మీరు ముట్టండి. వర్షాన్ని తాత్కాలికంగా మీరు నిలిపినందుకు వందనాలు. కుదిరితే రైతులు నష్టపోకుండా మీరు ఇంకా మొత్తానికి ఆపేసేయండి. ప్రభువా రాత్రింబగళ్ళు, రాత్రనగా పగలనగా ఎండలో చాలా ప్రయాసపడ్డారు, దోమల్లో పడుకుని విస్తారమైనటువంటి ప్రయాసతో ఆ పంటను సంపాదించారు. ప్రభ ఇంకెన్నో పంటలు ఒకవేళ వారు ప్రభ సంచుల్లో కూర్చుకొని ఉండరేమో, దయచేసి మీ కనికరం వారి మీద ఉండును గాక. ఈ సభ కోసమే ఆపమని మేము అడగట్లేదు, సమస్త ప్రజల కోసం దయ చూపించమని అడుగుతున్నాం. కనికరము కలుగుగాక. చేరి వచ్చిన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ సభకు పిలవగానే వచ్చిన నీ పిల్లల్ని ఈ రోజు నుంచి ప్రత్యేకంగా దీవించి, విన్న మాటలు నిజంగా వారి హృదయంలో ఉంటే రేపటి నుండే వారు దాన్ని చిగురును చూతురుగాక. పరిశుద్ధాత్మని వర్షమా చిగురు పుట్టించుగాక. యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి 10 నిమిషాల్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈ కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మన ముందు ప్రత్యక్షంగా ఆహ్వానించబడ్డటువంటి ముఖ్య ప్రముఖులైనటువంటి అతిథుల ద్వారా వారిని సన్మానిస్తూ ఈ కార్యక్రమాన్ని జరిగించాలనే ఆలోచనను తలపెట్టాం. ఇప్పుడు ఆ పుస్తకాలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకంగా ఉండండి. వాటిని మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ముందుకు రండి. 3 పుస్తకాలు మీ ముందుకు వస్తున్నాయి. ఒకసారి కుదిరితే అందరూ లేచి నిలబడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అందులో ఉన్న దేవుని జ్ఞానానికి మనం విలువనిచ్చే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెట్టేసేయండి, పర్వాలేదు తమ్ముడు జగదీష్, ఇక్కడే పెట్టేద్దాం. టేబుల్ దొరక్కపోయినా అక్కడ పెట్టేద్దాం. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 3 పుస్తకాలు ఉన్నాయి. నేను బ్రతుకుండేంత వరకు ప్రతి సంవత్సరం 3 పుస్తకాలు వస్తూనే ఉంటాయి. ప్రతి వివాదాన్ని క్లియర్ చేయడానికి, దేవుని ఆలోచన విధానం సంఘంలో స్థాపించడానికి అలుపెరగని పోరాటం మేము చేస్తూనే ఉంటాం. రాత్రింబగళ్ళు మీటింగ్స్కి వెళ్ళొస్తూ మరలా రాత్రింబగళ్ళు ఈ పని చేయడంలో మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. మేము సంతోషిస్తున్నాం. దేవుడు నమ్మినందుకు మేము ఈ పనిని సార్థకం చేయగలుగుతున్నామనే నమ్మకంతో బతుకుతున్నాం. ఇందులో ఒక పుస్తకం ఓపెన్ చేసిన తర్వాతనే దాని గురించి చెప్తే మంచిది అనుకుంటున్నాను. నేను ఈ గ్రంథాన్ని ఓపెన్ చేయడానికి మన మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించబడి నన్ను అత్యంత ఎక్కువగా ప్రేమిస్తూ అత్యంత సన్నిహితంగా నాకు దగ్గరగా ఉంటూ ప్రత్యక్షత ద్వారా నా పిలుపేంటో గుర్తించినటువంటి పెంతుకోస్తు మిషన్, పెంతుకోస్తు సంఘం ఉంది చూసారండి, దాన్ని స్థాపించిన ఒక ఆయన పేరు మీకు తెలుసా? ఏదో అన్నారండి, పిఎం పరంజ్యోతి గారు కదా. అలాంటి మహానుభావుని సంతానములో నుండి జన్మించిన వ్యక్తి ఇదిగోండి. నా దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి మనవడు, ఆమేన్. వారి నాన్నగారు ఇప్పటికీ సజీవులు. ఈ నెలలో మేము ఆయన్ని నేరుగా కలుసుకొని వారి ఆశీర్వాదం పొందబోతున్నాం. గతసారి కుదరలేదు బ్రదర్, నేను తప్పకుండా ఈసారి వెళ్తాను. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మంచి అభిషక్త కుటుంబము నుండి ఇలాంటి మంచి సౌజన్య హృదయం కలిగినటువంటి వ్యక్తిని దేవుడు పుట్టించుకున్నాడు. వీరు విదేశాల్లో కూడా వాడబడుతూ ఉంటారు. పబ్లిసిటీని ఇష్టపడరు, దేవుని సేవనే పబ్లిసిటీగా ప్రకటిస్తూ ఉంటారు. ఇలాంటి మంచి వ్యక్తిత్వం, మంచి సౌందర్యమైన మనసున్న వ్యక్తి నాకు మంచి మిత్రుడైనందుకు, మంచి ఆప్తుడైనందుకు నా వ్యక్తిగత జీవితాన్ని కూడా నేను చాలాసార్లు కట్టుకున్నాను బ్రదర్. మిమ్మల్ని బట్టి ఎన్నో నేర్చుకుంటున్నాను నేను. దేవుడు మిమ్మల్ని మా ముందు మాకు ఆశీర్వాదకరంగా పెట్టాడని మేము నమ్ముతున్నాను. అందుకని రెవరెండ్ జ్యోతి ఆనంద్ గారి ద్వారా
మొదటి గ్రంథ ఆవిష్కరణ చేయాలని మేమందరం ఇష్టపడుతున్నాం. బ్రదర్ ముందుకు వస్తుండగా దయచేసి మీరందరూ మీ కరచాల ధ్వనులతో ఈ పరిస్థితిని, కాలాన్ని గణపరచండి. మొదటి నుంచి నాకు సేవలో తోడయుండి నా భార్యలాగే వ్యవహరిస్తున్నటువంటి జగదీష్, ఇంకోలాగా అనుకోకండి, సాటి అయిన సహాయం లాగా ఉంటున్నటువంటి తమ్ముడు జగదీష్ దాన్ని చేతుల్లో పట్టుకుంటాడు. ఎందుకంటే నన్ను మోసాడు కొన్నాళ్ళు, ఇప్పుడు నేను తనని మోయాలి. మేమందరం కలిసి దీన్ని మోయాలి. ప్లీజ్ మీరు దీన్ని ప్రతిష్ఠిస్తారు. ఈ సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడి హస్తం మనందరి మీదకి చాటును తండ్రి కుమార పరిశుద్ధాత్మ చప్పులు కొడదాం ప్లీజ్. అందరం కలిసి దేవుని కనపరుచుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఈ పుస్తకం స్క్రీన్ పైన కనబడుతుంది, మీరు చూడండి. దీని పేరు ప్రకటిస్తుంది విశ్వ మందిరం. గత సంవత్సరం విశ్వ శరీరం అనే పుస్తకం విడుదల చేశాం. ఈరోజు విశ్వ మందిరం అనేటువంటి ఓ మర్మభరితమైన సందేశాన్ని ఇందులో దేవుడు నిక్షిప్తపరిచి, దేవుడు తన ఆలోచనలతో తన చేతిని నా మీద పెట్టిన ప్రతిసారి వచ్చినటువంటి దేవుని ఆలోచన మీరు చదివితే అది మీరే చెప్తారు. అలాంటి మహాగ్రంథ నిర్మాణం జరిగింది. దాని పేరు విశ్వ మందిరం, విశ్వ శరీరం 2 అనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడానికి జ్యోతి ఆనంద్ గారు మన మధ్యలోనికి దేవుని ద్వారా పంపబడినందుకు నేను ధన్యతగా భావిస్తున్నాను, ఆశీర్వాదంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. రెండవ గ్రంథాన్ని మీ ముందు ప్రస్తావిస్తున్నాం. రెండవ గ్రంథాన్ని ఆవిష్కరించడానికి నాలో ఉన్నటువంటి దేవుని ఆలోచన గ్రహించి, ఎవరిని చెప్పినా సరే పట్టించుకోకుండా, దేవుని ప్రేమను, దేవుని వాక్య సత్యాన్ని నా మండలంలో, నా నియోజకవర్గంలో ప్రకటించుకొని తీరాల్సిందే అని చెప్పి, దేవుని సత్యవాక్యం విని పట్టబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు నన్ను గుండెల్లో పెట్టుకొని నిజంగా ప్రేమించే సొంత అన్నయ్యలాగా నన్ను నిజంగా ప్రేమిస్తున్నటువంటి ఒక వ్యక్తి రెవరెండ్ డానియల్ గారు. వారిని మేము నిజంగా ప్రేమించే మిమ్మల్ని పిలిచాం. మీలాంటి ఒక వ్యక్తి ఆ మండలంలో ఉండడం, ఆ మండలంకి దేవుడిచ్చిన వరం. కదలనికుండా స్థితప్రజ్ఞుడు, ఎంత పెద్ద తుఫాను వచ్చినా సరే అలా తలదిప్పుతాడు అంతే. అలాంటి స్థిర బుద్ధిని దేవుడు ఆయనకి ఇచ్చి అక్కడ ఉన్నటువంటి సంఘాలని, అక్కడ ఉన్నటువంటి సేవకుల్ని అలా స్థిరంగా కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి వ్యక్తి ద్వారా నేను వ్యక్తిత్వంగా ఎంతో బలపరచబడి చెక్కబడుతున్నాను. ప్లీజ్ మీరు ముందుకొచ్చి మరో గ్రంథ ఆవిష్కరణ చేస్తారని. ఆత్మను బట్టి పునరుత్థానం. దేవుడు దీన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆత్మను బట్టి పునరుత్థానం అనే ఈ మహా మర్మభరితమైన ఉద్దేశాలతో కూడా మీరు కట్టబడతారు. ఇది కూడా పరిశుద్ధాత్మదేవుని వేదనపూరితమైన ఆలోచన. తప్పకుండా తెలిసాం. మీరు రావడం నిజంగా ఇది మాకు ఆశీర్వాదం. మరో గ్రంథ ఆవిష్కరణకు సిద్ధమవుదాం. ఈ గ్రంథావిష్కరణ చేయడానికి మన మధ్యలో వయసు ఎంత పెద్దదైనా సరే ఆయనలో చాలా తగ్గింపు ఉంది. వయసు ఎంత పెద్దదైనా సరే ఆయనలో చిన్నలను ప్రోత్సహించే మనసు ఉంది. వయసు ఎంత పెద్దదైనా సరే దేవుడు వాడుకునే బూరలను గుర్తించి ఆయన కూడా అనేకులకు పరిచయం చేసే వ్యక్తిత్వం ఉంది. ఎదుటివాడు గొప్పవాడైతే నేను తగ్గించబడుతున్నానేమో అనే భయమే లేదు. దేవుడు నన్ను వారిని గణపరచడానికి నన్ను గణపరిచి వాడుకుంటున్నాడు అనుకునే వ్యక్తిత్వం గల వ్యక్తి అపోస్తలుడు డాక్టర్
దైవాశీర్వాదం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారి చేతుల మీదుగా ఈ గ్రంథ ఆవిష్కరణ జరగడం మేము ధన్యతగా భావిస్తున్నాం, ఆశీర్వాదంగా భావిస్తున్నాం. పెద్దలు నీతిమంతులు మన ముందు నిలుచుండుట, ఇంకా మన ముందు ఆరోగ్యంగా ఉండుట మనకు నిజంగా ఆశీర్వాదం, తైలాభిషేకమై ఉండును గాక. వారిని స్వాగతించుకుందాం. ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా. 3వ గ్రంథ ఆవిష్కరణ. దైవాశీర్వాదం గారి యొక్క చేతుల మీదుగా తండ్రి యొక్క కుమారుడు యొక్క చప్పట్లు కొడదాం. అందరూ చప్పట్లు కొట్టాలి. మూడవ గ్రంథ ఆవిష్కరణ. క్రైస్తవ వివాహ ప్రక్షాళన. ఈ పుస్తకం చదివిన వారందరూ దీవించబడుదురుగాక. ఆమేన్. క్రైస్తవ వివాహ ప్రక్షాళన. ఇది సంఘానికి న్యాయం నేర్పే గ్రంథం. ఇప్పటి వరకు సంఘం న్యాయం అనుకునేది ఎందుకు న్యాయం కాదో చెప్పే గ్రంథం. లేఖనాలతో మిమ్మల్ని దేవుని ముందు నీతిమంతులుగా నిలబెడుతుంది. ఖచ్చితంగా దేవుని ఆలోచన ఇందులో ఉంది. దీన్ని సంపాదించుకోండి. ఈ 3 గ్రంథాల కోసం కూడా ప్రార్థన చేయడానికి, నన్ను వాక్యాన్ని బట్టి ప్రేమిస్తూ, వయసు పెద్దదైనా సరే అన్న 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 అంటూ నన్ను చాలా ప్రేమిస్తున్నా నా మంచి మిత్రుడు, నా మంచి స్నేహితుడు సిరివెల్ల హానోక్ గారి 3 గ్రంథాల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. గనుడా మీకు స్తోత్రం నాయన. మంచి దేవుడవు, మంచి కార్యాలు చేసే దేవుడవు. నీకేమిచ్చి మరణం తెచ్చుకోలేవు మా తండ్రి. మా జీవితాల్లో మీరు చూపిన ప్రేమకై వందనాలు చెల్లిస్తున్నాం. నీ దాసుడు, నీ కుమారుడు నాయన కిరణ్ పాల్ గారిని జ్ఞాపకం చేసుకుని, నీ అనాది సంకల్పంలోనే నీ దాసుని ఎన్నుకొని నాయన నీ లేఖనంలో ఉన్నటువంటి నాయన నీ మనస్సును నాయన నీ దాసుడికి బయలుపరిచి, కేవలం వాక్యం అనే పునాది మీద కట్టబడినట్లు సంఘాన్ని నడిపించాలని ఎంతో ఆశతో నీ కొరకు పరుగులు తీస్తూ ఉండగా నాయన నీవు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి నీకు స్తోత్రం నాయన. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క తలాంతులు బట్టి మీకు వేల కొలది వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి ఒక్క వాక్ ప్రత్యక్షతకై వందనాలు చెల్లిస్తున్నాం. నాథా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు వందనాలు. మేమందరము పరలోక వారసులు ఉన్నట్లు ప్రభువా, నీ దాసుడు నాయన సేవకులు ఎంతో ప్రయాసపడుతుండగా ప్రత్యేకంగా నీ దాసుని అభిషేకించి నాయన మీరు ఇచ్చినటువంటి ఆ దర్శనాలను బట్టి, నీవు ఇచ్చినటువంటి నాయన వాక్కులను ప్రభువా గ్రంథరూపం చేసి ఉండగా ప్రభా చదివిన ప్రతి ఒక్కరు ప్రభా నీ ఆత్మ కార్యము జరుగునుగా అని ప్రకటిస్తున్నాం. నీవే ఆత్మ కార్యము జరిగించమని అడుగుతున్నాం నాయన. దానికి అవసరమైన ప్రతి అక్కర మీరు తీర్చినందుకు ప్రభు అనేక మందికి ఆశీర్వాదకరంగా దాసును వాడుకోండి, ఆశీర్వదించండి, దీవించండి. నీ సేవకునిగా దీవెనలు ప్రకటిస్తూ ఉన్నాను నాయన. కేవలం వాక్యం అనే పునాది మీద సంఘం కట్టబడును గాకాను ప్రకటిస్తున్నాం. సహాయం చేసి మరొకసారి ప్రభా వచ్చిన వారందరినీ దీవించండి. నీ సేవకుని, సావుకురాలని, సంఘాన్ని ప్రభా మీరే బలపరిచి వాడుకుని సహాయం చేసి కృపను అనుగ్రహించమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అలాగే ఇంతవరకు ఓపిక పట్టారు. ఒక 5 నిమిషాల్లో మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. బ్రదర్ కిరణ్ గాంధీ గారు నాకు స్టేజ్ ఇచ్చిన తర్వాత చాలా రకాల సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ఆర్థికంగా దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. కానీ ఈ గుడివాడ నియోజకవర్గంలో వాక్యం ప్రకటించబడుతున్నది అని తృప్తి ఉండేది, కానీ ఇంకా స్ప్రెడ్ అవ్వాలి, చాలామంది చనిపోకముందు సత్యం తెలుసుకోవాలనే గుండె వేదనతో ఉండేది. అప్పుడు ఒకరోజు మాట్లాడుతున్నాను ఆయనతో. అప్పుడు బ్రదర్ అన్నారు, బ్రదర్ చెప్పాను ఇట్లా మోక్ష మార్గం నుంచి నాకు పిలుపు వచ్చింది బ్రదర్ అంటే ఆయన ఒక మాట అన్నారు, బ్రదర్ అది మంచి ఛానల్,
మీరు అక్కడికి వెళ్తే తప్పకుండా దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడన్నారు. నిజంగా ఆయన చెప్పిన మాట వాస్తవమే. నన్ను సొంత తమ్ముడు కంటే ఎక్కువ చూస్తున్న మంచి అక్క దొరికింది నాకు. ఆవిడ వల్ల ఈరోజు 9 జిల్లాల్లో నాకు స్టాండ్ దొరికింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా తక్కువ నేను వారికి ఇస్తున్నా సరే, చాలా ఎక్కువ పనికి వారు నాకు సహకరిస్తున్నారు. ఏమి లేనప్పుడు చాలా తక్కువ ఇవ్వగలిగేటప్పుడే సహాయపడ్డారు. వారి విషయంలో కూడా నేను చెబుతున్నాను, ఈరోజు ఇంతగా వాడబడుతున్నారంటే వారు నాకు ఇచ్చిన సహాయం కూడా అందులో ఉంది. ఈ సత్యవాక్యానికి ఇంతగా సహాయపడినందుకు పరలోకంలో దేవుడు వారు ఊహించిన దానికంటే ఎక్కువ దీవెనతో స్థిరపరచునుగాక, ఎక్కువ ఐశ్వర్యంతో స్థిరపరచునుగాక. ఆమె ఎంతో ప్రయాసతో రోషంతో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటూ సేవ జరిగిస్తుంది అక్క. ఆ మోక్ష మార్గంలో మేము స్థిరంగా నిలబడడానికి ఇంకో కారణం కూడా, మోక్ష మార్గం మేనేజర్ అయినటువంటి అశోక్ గారు ఇక్కడ ఉన్నారు. ఆయన అదిగోండి ఆ మూలన ఉన్నాడు, సూత్రధారి, చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. అలాంటి ఆ వ్యక్తి అక్కడ దొరకడం కూడా నిజంగా మాకు ధన్యత. బ్రదర్, మీరు మోక్ష మార్గాన్ని వీడి చెట్టు వెళ్ళొద్దు, యేసుప్రభు రక్తం ఇచ్చి సంపాదించుకున్నట్టుగా మీకోసం ఎంతైనా ఇచ్చి మిమ్మల్ని మాత్రం మేము కాపాడుకుంటాం. మీరు మోక్ష మార్గంలో ఉండాలి. ఇలాంటి తల్లి కన్నీళ్లు తుడిచే నిజమైన పిల్లలుగా మీరు నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ఇక మీద చిన్న కార్యక్రమం ఉంది, దాన్ని అధ్యక్షులు వారు ప్రకటిస్తారు. ఆ తర్వాత మనం ఈ వేదికను విడిచిపెట్టి దేవుని ఆలోచనతో మన హృదయంలో వేదికను వేసుకోవడానికి ఇంటికి పుస్తకాలతో పాటు మీరు వెళ్ళండి. దయచేసి పుస్తకాలు తీసుకోకుండా వెళ్ళకండి. మీకోసమే ప్రయాసతో ఇదంతా చేసాం. తప్పకుండా పుస్తకాలు తీసుకోండి. ప్రైజ్ ది లార్డ్. మంచిదండి. చాలా వరకు సమయం కాలాతీతమైంది. కారణం వాతావరణ ప్రభావం ద్వారా. పిల్లరా, ఇంతవరకు మీ ముందు ఆవిష్కరించబడినటువంటి గ్రంథాలు విశ్వ మందిరం, రెండవదిగా ఆత్మను బట్టి పునరుత్థానం, మూడవదిగా క్రైస్తవ వివాహ ప్రక్షాళన. దయచేసి మీ సీట్లలో నెమ్మదిగా కూర్చోవాలని మనం చేస్తున్నాను. దయచేసి ఇంకొక 5 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని ముగింపులోకి తీసుకువెళ్తున్నాం. ఇంతవరకు ఓపిక పట్టారు కాబట్టి ఆ చివరి దైవాశీర్వాదాలు పొందుకోకుండా మీరు వెళ్ళకూడదని మా ఆశ, మా ఆలోచన. కాబట్టి దినాన్న ఈ రాత్రి ఈ సభను అద్భుతంగా జరిగించిన దేవునికి ఒక్కసారి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొడదాం ఒకసారి గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి దేవుడు చేసిన అద్భుతమైన మిరాకిల్ ఏంటంటే, వస్తున్న వర్షాన్ని అద్భుతంగా దేవుడు ఆపి, నేను మీ పక్షముగా ఉన్నాను అన్నట్టు మరోసారి ఆయన నిరూపించుకున్నందుకు ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొడదాం. దేవునికి స్తోత్రం కలుగును. కనుక దేవుని బిడ్డలారా, రాత్రి విశ్వ మందిరం అనబడేటువంటి అద్భుతమైనటువంటి బుక్, దీని వెల కేవలం దేవుని సేవకులు చెప్పిన ప్రకారంగా దీనిలో ఉన్నటువంటి పేపర్ కాస్ట్ మరియు ప్రింటింగ్ ఖర్చులు మాత్రమే మీ ముందు మేము స్వీకరిస్తున్నాం. ఇందులో ఏ విధమైన లాభాపేక్ష లేదు. ఈ బుక్ ఖరీదు కేవలం 100 రూపాయలు. ఆత్మను బట్టి పునరుత్థానం ఈ పుస్తకం వెల కేవలం 50 రూపాయలు. క్రైస్తవ వివాహ ప్రక్షాళన ఈ పుస్తకం కూడా 50 రూపాయలు. ఈరోజు రిలీజ్ చేయబడిన బుక్స్ కేవలం 200 రూపాయలతో మీ సొంతం చేసుకుని ఈ పరిచయను మరింత ప్రోత్సహించాల్సిందిగా మనం చేస్తున్నాను. ఇంకా స్నేహితుడైన యజమాని అని, అటు రీతిగానే విశ్వ శరీరం, ప్రవక్త బూర శబ్దం, ఇటీవల కాలంలో ఆవిష్కరించబడిన పుస్తకం జన్మతః పాపం శాపం ఆది అంతం వాల్యూమ్ 1, మరి మోక్ష మార్గం టెలివిజన్ మేనేజింగ్ డైరెక్టర్ గారు శ్రీమతి కొరపటి త్రివేణి సామ్యుల్ మేడం గారు ఈ పుస్తకాన్ని ఇటీవల కాలంలో జనవరి మాసంలో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకాలు మీ సొంతం చేసుకోండి. తప్పకుండా దైవ జ్ఞానాన్ని సంపాదించండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈ ప్రత్యేకమైన సమయంలో మరి మోక్ష ఫ్యామిలీ వచ్చి మరి అయ్యగారికి మరి ప్రత్యేకంగా వారి బర్త్డే కనుక కేక్ కటింగ్ కార్యక్రమం చేయాలని వారు కోరుతున్నారు. దయచేసి మీ కార్యక్రమాలు వేగంగా సాగించినట్లుగా మాకు సహకరించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా దూర ప్రాంతాల నుంచి ఘనత వహించిన దైవ సేవకులు వచ్చారు. మళ్ళీ వారు తిరిగి ప్రయాణం చేయాలి. కాబట్టి వారి విలువైన సమయాన్ని మనం
జాగ్రత్తగా వినియోగించాలి. కనుక మోక్ష ఫ్యామిలీ వచ్చి దైవ సేవకులు WCM ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయినటువంటి కిరణ్ పాల్ గారి యొక్క బర్త్డే సందర్భంగా కేకు సిద్ధం చేశారు. ఆ కేక్ కటింగ్ అనంతరం WCM టీం అంతా వచ్చి వారు ప్రత్యేకమైన గిఫ్ట్ ఏదో తీసుకొచ్చారట. దయచేసి దాన్ని ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉంటాం. దైవ సేవకులకు సార్ లేచి ముందుకు వచ్చినట్లయితే ఈ బాడీ కేక్ మోక్ష ఫ్యామిలీ తరపున కొరపాటి త్రివేణి శామ్యూల్ గారు మరియు వారి యొక్క మోక్ష ఫ్యామిలీ కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. అసలు నేను పుట్టినప్పటి నుంచి ఇన్ని సంవత్సరాలు ఎలా గడిచింది అని తలుచుకుంటేనే దేవుని పాదాలు పట్టుకుని ముద్దాడాలనుంది. ఎన్ని సమస్యలు గుండా దేవుడు నన్ను కాపాడి రక్షించాడు. ఇంతమంది ప్రేమను చొరగొనే అవకాశము, వాక్య ప్రత్యక్షతనిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ కేక్ని చేదు అనుభవాలన్నింటినీ ఖండించడానికి సాదృశ్యంగా ఖండిస్తున్నాను. దేవుడు ఇలాగూ నన్ను నడిపించుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. చప్పట్లు కొడదాం. సభలో ఉన్న వారందరూ చప్పట్లు కొట్టాలి. తర్వాత మీరు వెళ్ళే ముందు WCM బుక్ స్టాల్ మీ వెనక భాగంలో ఉంచబడింది. దయచేసి ఈరోజు రిలీజ్ అయిన బుక్స్ మీ సొంతం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. ఇలాంటి శుభ సందర్భంలో నాకు ఇలాంటి భార్య దొరక్కపోయి ఉండుంటే నిజంగా సేవలో నేను ఇలాంటి వసంతాలు చేసుకునేవాడిని కాదు. నాకు సాటి అని సహాయంగా ఉండడమే కాదు, బలమైన సందేశాలు ఇవ్వడంలో కూడా దిట్టగా దేవుడు నిర్మిస్తున్నాడు. ఇలాంటి భార్యను నేను పొందినందుకు ధన్యునిగా భావిస్తున్నాను. ఈమె నా కోసం పొందలేదు, నాకు బాగా తెలుసు. సేవ కోసమే దేవుడు నాకు ఇచ్చినటువంటి భార్య. సేవను ఎంత ప్రాణంగా ప్రేమిస్తానో అంతే ప్రాణం దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి భార్యను బట్టి ఈ నా జన్మదినం ఇంకొకసారి ఆశీర్వాదమైంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ద లార్డ్. మంచిది. సమయంలో WCM యూత్ వారు
WCM యూత్ వారు దైవ సేవకులకు ఆత్మీయ తండ్రి గారికి ఏదో వెరీ గుడ్. WCM యూత్ వారు సేవకుల కోసం ప్రత్యేకమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏర్పాటు చేశారట. దాని గురించి హాయిగారి చేతుల మీదుగా దాన్ని ఓపెన్ చేద్దాం. గోల్డెన్ రింగ్ దైవ సేవకులకి ఎప్పుడు కూడా వెండి బంగారాల మీద కానీ ఆస్తిపాస్తుల మీద కానీ మనస్సు లేని కిరణ్ పాలయ్య గారికి మరి యూత్ వారు పెట్టుకుని తీరాల్సిందే అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి బంగారపు ఉంగరాన్ని మరి ధరింపజేస్తున్నారు. చప్పట్లు కొడదాం. ప్రైజ్ ఎప్పుడు ఆ చేతికి అది అలా ఉండాల్సిందే. మంచిదండి. ఈ సమయంలో ముగింపు కార్యక్రమంలోనికి సమయంలో ఈ మహాదర్శన మహోత్సవ కార్యక్రమాన్ని మీరందరూ ఇచ్చేసి దీన్ని విజయవంతం చేసినందుకు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే రీతిగా ఈ మహాదర్శన మహోత్సవ కార్యక్రమానికి ఏ యోగ్యత లేని నన్ను సభాధ్యక్షునిగా మీరే ఉండాలని మరి నన్ను ఏర్పాటు చేసి నాకు ఇటు విధమైన ఆహ్వానాన్ని ఇంత ఆధిక్యతను కల్పించిన దేవుని సేవకులు WCM ఫౌండర్ అండ్ డైరెక్టర్ దైవజనులు బ్రదర్ కిరణ్ పాలయ్య గారికి ఆ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కటి సంగీత సహకారాన్ని అందించిన మరి సంగీత బృందాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. చక్కటి సౌండ్ సిస్టాన్ని ఏర్పాటు చేసిన వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయంలో దైవ సేవకులు కిరణ్ పాలయ్య గారు దయచేసి దూర ప్రాంతం నుంచి కానీ పరిసర ప్రాంతాల నుంచి ఈ ఊరు నుంచి వచ్చినా సరే ప్రతి సేవకునికి WCM చర్చి దగ్గర భోజన వసతి సదుపాయం కలదు. దయచేసి మీరు భోజనం చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎవరు భోజనం చేయకుండా వెళ్ళొద్దు. సేవకులైన వారికి మందిరం దగ్గర ప్రేమ విందు సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తున్నాం. మరి ఓకే, సమయంలో మరి ఒకరు మరొక బహుమతి దయచేసి గమనించండి. ఎవరైనా ఏదైనా బహుమతులు తెచ్చిండుంటే ఇప్పుడే ఆ వేదిక మీదకి తీసుకొచ్చి అందజేయాలని కోరుతున్నాం. మరి మాకు అవకాశం ఇవ్వలేదండి, మేము గిఫ్ట్ తెచ్చామండి, మీరు మాకు అవకాశం ఇవ్వలేదు, మళ్ళీ వెనక్కి పట్టుకుపోయామండి అనొద్దు. తెచ్చితే కనుక ఇచ్చేసేయండి, తేకపోయినా ప్రాబ్లం లేదు. ప్రభువుకి మహిమ కలుగును గాక. దాన్ని మరి సమయంలో కిరణ్ పాలయ్య గారు ఈ సభను ఉద్దేశించి వచ్చిన సేవకులను ఉద్దేశించి 2 మాటలు వందన సమర్పణ, ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అంటారు దీన్ని, 2 విషయాలు చెప్తారు మనకి.
షడ్రక్ గారు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్. నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చేదను. ఇర్మియా 33:3 చాలా అద్భుతమైనటువంటి, చాలా చూడముచ్చటైనటువంటి ఆ గిఫ్ట్ ఇచ్చినటువంటి దేవుని యొక్క సేవకులు షడ్రక్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. సమయంలో వందన సమర్పణ 2 విషయాలు తెలియజేస్తారు మరి దైవశాఖలు. వందన సమర్పణ పిలువగానే వచ్చినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా నాకు ఆప్తులైనటువంటి, నాకు అత్యంత ప్రియులైనటువంటి సేవకులు సేవకురాళ్ళకి, మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారు, మీరు చాలా ఉన్నతంగా వాడబడుతున్నారు. అయినా సరే ఈ చిన్నవాడు పిలువగానే మీరు పెద్ద మనసుతో వచ్చారు. వాక్యాన్ని ప్రేమించి మీరు అందరూ వచ్చినందుకు దైవాశీర్వాదం గారికి, తండ్రి సమానులు రెవరెండ్ జ్యోతి ఆనంద్ గారికి, నా ప్రియమైన ఆప్తులు మిత్రులు, అలాగే షడ్రకాయ్ గారికి నాకు మంచి ప్రోత్సాహాన్ని ఇచ్చే ప్రార్థన సహాయం అందిస్తున్నందుకు, అలాగే సిరివెల్ల హానోక్ గారికి అత్యంత ఆప్తులైనటువంటి మంచి మనసు గల నా ప్రియ స్నేహితుడైనటువంటి డానియల్ గారికి, అలాగే కిరణ్ గాంధీ గారికి, అక్క త్రివేణి అక్కకి, తర్వాత మోక్ష మార్గం మేనేజర్ గారు. పూజారి కనికరించకపోతే దేవుడు కూడా కనికరించడంటే అలాంటి వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు. ఇలా పిలవగానే దూరం నుండి మొగల్తూరు నుండి తిమోతి బ్రదర్ కూడా వచ్చారు. చాలా కృతజ్ఞతలు బ్రదర్, మీకు మెసేజ్ పెట్టగానే మీరు నన్ను ప్రేమించి వచ్చారు. నర్సాపురం నుంచి వచ్చినటువంటి WCMకి, ఇక్కడే ఉండి నాతో కలిసి పోరాటం చేస్తున్న WCMకి, దీని అంతటినీ జరిగిస్తున్నటువంటి వారికి, భోజనాల విషయంలో రాత్రింబగళ్ళు ప్రయాసపడుతున్నటువంటి యేసుపాదం గారికి, ఈ సభ మొత్తం ఇంత క్రమంగా పద్ధతిగా జరగడానికి నిద్ర కూడా మానుకొని ప్రయాసపడ్డటువంటి రాజుమావికి, తర్వాత అశోక్ అండ్ టీమ్, యూత్ పిల్లలందరికీ, రాజాకి, ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వాస్తవానికి ఇలా పేర్లు చెప్పి గణపరచడం అలవాటు చేయలేదు మీకు, కానీ అధ్యక్షుడు ఇచ్చాడు కాబట్టి మీ అందరినీ నేను మనసారా దీవిస్తున్నాను. మీకు కృతజ్ఞతలు చెప్పకూడదు, నేను మనసారా దీవిస్తున్నాను. కృతజ్ఞతలు చెప్పి నీకు మాకు మన మధ్యలో ఉన్నటువంటి ప్రేమ విలువ తగ్గించాలని లేదు నాకు. మిమ్మల్ని దేవుడు దీవించి ఇంకా మనం ఇలాగ 30 దేశాల వరకు సాగేటట్లు మీకు శక్తిని దేవుడిచ్చుగాక. పిలువగానే వచ్చి ఆలస్యమైనందుకు త్వరగా వెళ్ళినటువంటి కుటుంబాలన్నింటినీ దేవుడు దీవించునుగాక. ప్రభు చిత్తమై మరలా మనం వచ్చే సంవత్సరం 1వ తారీఖు 2వ తారీఖు కూడా వచ్చే సంవత్సరం 2 రోజులు సభ పెట్టుకోబోతున్నాం. వచ్చే సంవత్సరం ఇంతకంటే ఉన్నతమైన సభ జరిగించుకుంటాం. ఈరోజు చాలా దూరం నుంచి జనాలు రావాలని ప్రయత్నించి వర్షం చుట్టుపడ్డంతో ఆగిపోయారంట. ఆ రాలేకపోయిన వారికి కూడా కృతజ్ఞతలు చెల్లిస్తూ వారిని దేవుడు దీవించునుగాక. అలాగే కెమెరాని, సిస్టమ్ని, తర్వాత సంగీతాన్ని అందించినటువంటి సుజీల్ అండ్ టీం, నా ప్రియ తమ్ముళ్లకు సరే మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మిమ్మల్ని అందరినీ మరలా ఇలా కలుసుకునే అవకాశం మాకు ఇచ్చాడు. మైక్ సిస్టమ్ విషయంలో రాజేష్ అన్నయ్య చాలా సహాయం చేశారు. ఆయన వ్యాపారం చేస్తున్నట్టు కాక సొంత కుటుంబంలోనే పని జరుగుతుందన్నట్లుగా నాకు తోడయ్యారు. అందుకని ఆయనకు మనసార వందనాలు. మీకు నేను ఈ గుడివాడలో నేను బతుకున్నంత వరకు నేను కూడా మీకు కృతజ్ఞుని. ఎందుకంటే 102 గ్రామాలకు మీరు మాకు సహాయం చేశారు. రూపాయి తీసుకోకుండా మైక్ సెట్ ఇచ్చారు. నేను ఎప్పటికీ మర్చిపోలేను. నా సహాయం మీకు ఉంటూనే ఉంటుంది. అలాగే ఈ లైటింగ్ అంతటిని కూడా చాలా బాధ్యతగా దీన్ని అరేంజ్ చేసిన బ్రదర్, మీ పేరు నాకు తెలీదు, ఆది, మీరు అంతం వరకు దేవుడికి తోడై ఉందరు. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆది అయి ఉన్న బ్రదర్కి అంతంగా దేవుడు తోడై ఉండి నడిపించును గాక. ఇలా ఇంకెవరినైనా నేను మర్చిపోతే దయచేసి నన్ను క్షమించండి. మీ అందరినీ నేను కలిగి ఉన్నందుకు ధన్యతగా భావిస్తున్నాను. మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నాకెప్పుడు చేదోడు వాదుడుగా ఉండిన ప్రతి ఆలోచనలో తోడై ఉంటున్నటువంటి WCM సైన్యం, శ్రీనివాస్ బ్రదర్, యేసుపాదం గారు, సునీల్ బ్రదర్, అబ్రహాం బ్రదర్, ప్రతిష్ఠిత సేవకులు, సేవకురాండ్లు, మీ అందరి ప్రయాస, పిల్లలు రాత్రింబగళ్ళు నిద్రపోకుండా చేసిన ప్రయాస, మనం ఈరోజు ఘనంగా దేవుని కార్యాన్ని ముగించుకోగలిగాం. అలాగే ఈ సభ ఇంత ముచ్చటగా, ఇంత చక్కగా అమర్చబడిందంటే దానికి ముఖ్య కారణం దేవుని చేత ఇక్కడ బోరగా వాడబడినటువంటి అధ్యక్షుడే. కనుక సామ్యుల్ గారికి నా హృదయమంతటితో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీరు మాకు దొరకడం దేవుని నిజంగా మేము స్తుతిస్తున్నాం. ఇది కూడా మాకు ఆశీర్వాదం, ధన్యతగానే భావిస్తున్నాం.
మీలాంటి మంచి వక్త మాకు మిత్రులైనందుకు, తర్వాత WCMలో సేవకులుగా ప్రతిష్ఠింపబడ్డారు. WCM సైనికుల్లో ఒకరై మాతో కలిసి పోరాటం చేస్తున్నారు. ఇట్టి ఆలోచన విధానం ప్రతి సంఘంలోనికి ప్రకటింపజేయడానికి ఈయన దేవుని ఆయుధం అవునుగాక. అలాగే మేము మోసపోతున్న టైంలో వ్యాపారం చేస్తున్నటువంటి వారు అధికంగా తీసుకొని మమ్మల్ని తప్పకుండా నష్టపరచాలనుకునే టైంలో మాకు ఆప్తుడుగా దేవుడిచ్చినటువంటి సహాయంగా దొరికిన డేవిడ్ గారు, నిజంగా ఆయన మాకు సరి అయిన సమయానికి దొరక్కపోతే, మాట్లాడకపోతే ఈరోజు మేము చాలా నష్టపోయేవారం. గత సంవత్సరం నష్టం కంటే ఈరోజు మేము ఎక్కువ నష్టపోయేవారం. ఆయన దొరికినందుకు చాలా తక్కువలోనే మేము ఇదంతా చేసుకోగలిగాం. బ్రదర్, మీ మేలు మేము మర్చిపోలేం. మీ నోటి మాట అయినా సరే మాకు చేతకు బలం దొరికింది. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. ఇంకా నేను ఎవరినైనా మర్చిపోతే దయచేసి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మేము పేరుకు మర్చిపోయామేమో కానీ వ్యక్తిగతంగా మీరు ఎప్పుడు మా మనసులో ఉన్నారు. దైవ దీవెనలు మీకు కలుగునుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రైజ్ ది లార్డ్. సభ ముగింపులోకి తీసుకొచ్చాం. 5వ వార్షిక ఓకే 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 ఇంకొక 2 గిఫ్ట్లు బ్యాలెన్స్ ఉన్నాయంటండి. ఏం పేరమ్మా? వెంకట్ ఫ్యామిలీ హ్యాపీ బర్త్డే తెలియచేస్తూ ఒక అద్భుతమైన హ్యాపీ బర్త్డే తెలియచేస్తూ ఒక అద్భుతమైనటువంటి బుక్ను కిరణ్ పాల్ గారి యొక్క బర్త్డే యొక్క గ్రీటింగ్స్ తెలియజేస్తూ మంచి మరి చిత్రాన్ని వేయించి చక్కగా ప్రజెంట్ చేస్తున్నారు. ఇంకో రైట్, వెరీ గుడ్. మరొక పుస్తకాన్ని ఇందులో రాసి చక్కగా ప్రింట్ చేయించాలని చెప్తూ తెలియజేస్తూ మరి మంచి గిఫ్ట్ ఇచ్చారు. వారిని దేవుడు దీవించునుగాక. నెక్స్ట్ భరత్ కూడా మరొక బుక్ మీరు రాయాల్సిందే అని చెప్పేసి మరొక పుస్తకాన్ని మరి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇయర్కి 2 పుస్తకాలు రాయాలి. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాం. మంచిదండి. సమయంలో ఈ మహాదర్శన మహోత్సవ కార్యక్రమము ముగింపులోనికి తీసుకొచ్చాం. ముగింపు ప్రార్థన దైవాశీర్వాదములు ఇవ్వవలసిందిగా మరి ఆశీర్వాదాన్నే తన పేరుగా కలిగి ఉన్న మరి దైవ సేవకులు అపోస్తులు డాక్టర్ దైవాశీర్వాదం గారు ఈ సభను ముగించడానికి ముగింపు ప్రార్థన దైవాశీర్వాదాలు ఇస్తారు. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో నాయన కిరణ్ పాల్ గారి యొక్క బర్త్డే, అలాగే మహాదర్శన సభ, నాయన పుస్తకముల ఆవిష్కరణ అంతా దీవెనకరంగా జరిగించారు. నాయన ఏ విధమైనటువంటి ఆటంకము కలగకుండా నీ నామాన్ని మహింపరుచుకున్నారు. వర్షాన్ని ఆపి మీటింగ్ కొనసాగింపచేసిన గొప్ప దేవుడవు స్వామి, అద్భుత దేవుడవు రాజా. మరొకసారి నీ నామాన్ని గొప్ప చేసుకున్న గొప్ప దేవుడు, మంచి దేవుడవు రాజా, నీకే స్తోత్రాలు. నాయన కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించి పంపించండి ప్రభువా. నాయన ఇక్కడ జరుగుతున్నటువంటి పరిచర్యలను నాయన కిరణ్ పాల్ గారి ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి పరిచర్యను మీరు దీవించండి, అలాగే కుటుంబాన్ని ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ నీ సన్నిధి తోడిచి పంపించండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, కాపుదల, ఆదరణ ఇది మొదలుకొని నిరంతరం కూడి వచ్చిన మనందరితో, మన కుటుంబాలతో, విశేషంగా కిరణ్ పాల్ గారి ద్వారా జరుగుతున్న పరిచర్యలన్నిటితోనూ కుటుంబంతోనూ ఉండునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సార్. మంచిదండి. ఈ సభ ఇంతటితో ముగించబడింది. ఇంకా భోజనం చేయాల్సిన ఎవరైనా ఉంటే అందరి దగ్గర భోజనం మీకోసం సిద్ధంగా ఉంది. భోజనం చేసి మీ గృహాలకు సెలవు తీసుకోవచ్చు.